మే 1వ తేదీన నిర్వహించే మీడియాను విజయవంతం చేయాలని తెలంగాణ హమాలీ కార్మికుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరామ్ రామ్ కిషన్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా నేటికి ఏ ప్రభుత్వాలు హమాలీల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు సైతం కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారాయన. మేడే సందర్భంగా నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పట్టణంలోని 49 వార్డుల నుంచి హమాలీలు కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ హమాల్ వ్యవస్థాపకుడిని నా యొక్క పిలుపు ఒకటి, అయ్యా 49 వార్డుల నివసిస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ కార్మిక హమాల్ పెద్ద ఎత్తున రావాలని తెలంగాణ కార్మిక నుంచి మేము పిలుపునిస్తున్నాను. ఎందుకంటే స్వతంత్ర వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా మా తెలంగాణ కార్మిక హమాలానికి ఏ ప్రభుత్వం కూడా సహకారం చేయలేదు. నేను 49 వార్డులకు పిలుపునిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల ఇల్లులకు ప్రతి ఒక్క కార్మికు అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవాలని అదనపు డిఎంహెచ్ శ్రీకాంత్ అన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాఖా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పదని, అపోహలను వీడి బ్లడ్ డొనేషన్ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముందు అసలు వెటర్నరీ అంటేనే ఎవరికి తెలిసేది కాదు. ఈరోజు వెటర్నరీస్కి ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిందో అప్పుడు మన క్యాటిల్ పాపులేషన్, మన పశువుల సంఖ్య 145 కోట్లు ఉండేది. అయితే ఈరోజు 40 కోట్లకు వచ్చేసింది పశువుల సంఖ్య. మనము 140 కోట్లకు దాటినాం. ప్రపంచ పశు వైద్య దినోత్సవ సందర్భంగా అయితే బెస్ట్ వెల్ఫేర్ సొసైటీ వారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసినందుకు వారికి మోటివేట్ చేసి మళ్ళీ మా అగ్రికల్చర్ డివిహెచ్ ఆఫీస్ టీం, మళ్ళీ మా డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మరియు ఈ ప్రపంచ ఇది దినోత్సవం అంటే మా ఇందు విషయంలో మా రిటైర్డ్ డాక్టర్స్